నేను 2002లో అండి శ్రీశైలం యాదవ్ గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడున్న నా కార్యక్రమాలు చేసుకుంటూ ట్రస్ట్ పరంగా నేను వెళ్ళాను. అసలు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా. ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కనే స్థలంలో వంటలు వండుతూనే ఉన్నారు. నేను ఎన్నిసార్లు పోయినా వంటలు వండుతూనే ఉండేవాళ్ళు. ఫుడ్ పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, డైలీ వేజ్ కు కూలీలకు వెళ్ళే వాళ్ళు, ఇతరత్ర మా పేద మహిళలు వీళ్ళు వచ్చేసి తినేవాళ్ళు, తిని కడుపు నిండా మంచిగా నీళ్లు తాగిపోతూనే ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల నుంచే అన్నదానం చేయడం మొదలు పెట్టారు శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ రోజు కొత్తగా కాదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఎంతో మందికి సాయం చేస్తున్నారు. బియ్యం లేదంటే బియ్యం, కూరగాయలు లేదంటే కూరగాయలు, అన్న ఈ రోజు డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చి సేవ చేస్తూనే ఉన్నారు, సాయం చేస్తూనే ఉన్నారు. అది అప్పటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పి నాకు తెలిసిన నిజం. గత ప్రభుత్వము 2014 నుంచి అన్నపూర్ణ క్యాంటీన్లను పెట్టి ₹5 డబ్బులు తీసుకొని చేసింది. ప్రభుత్వమే ₹5 డబ్బులు తీసుకుంది. కానీ ఆయన తన సొంత డబ్బులతో అన్నదానం చేస్తున్నాడు, తన సొంత డబ్బులతో పేదలకు ఆకలి తీర్చున్నాడు. అది నేను చూసిన నిజం అండి. అదే ప్రజలకు చెప్పాలని చెప్పేసి వచ్చాను.